అమ్మకైతే మాటిచ్చాము. ఇంతకు వీణ్ణెలా వదిలించుకోవాలి? ఓకే, మనీ ఎక్కువ అడుగుదాం. అలా గొడవ పెట్టుకుంటే వాడే మాట తోలుతాడు. దాన్ని అడ్డు పెట్టుకుని వాడిని వదిలించుకుందాం. హలో, చెప్పు బుజ్జి. అది ఏం లేదు. మా మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. ఒక 60,000 దాకా కావాలి బుజ్జి. డాక్టర్స్ అర్జెంటుగా తెమ్మంటున్నారు. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే? నాకు తెలుసురా, నువ్వు ఇలాగే అంటావని. నాకు సాఫ్ట్వేరే కరెక్ట్. సరే, నేను అరేంజ్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. థ్యాంక్ యూ. అవును, వీడు 60,000 ఎలా తెస్తాడు? 1,000-2,000కే ఆలోచిస్తూ ఉంటాడు. 60,000 అంటే మాటలా? సరేలే, ఈ దెబ్బతో మనోడి పీడ వదులుతుంది. ఆ మమ్మీ వస్తున్నా. $60,000 ఎవరిని అడగాలి? ఆంటీకి ఫోన్ చేద్దాం. హలో ఆంటీ గారు, నమస్తే. ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? నాకు ఒక 60,000 కావాలి మేడం. మరి నా కోరిక తీరుస్తావా? మేడం, నేను మళ్ళీ చేస్తా మేడం. దీని బాధ దీంది. హలో, ఏమైంది రవి? ట్రై చేస్తున్నా బేబీ. త్వరగా చేయరా. ఓకే చూస్తున్నా. డబ్బులు ఇంకా అరేంజ్ కాలేదు. మంత్ ఎండ్ కదా, నిన్ననే అడగాల్సింది నువ్వు. అవసరం ఇవాళ వస్తే నిన్నెలా అడుగుతాను? నువ్వు మరీ చెప్తావు. ఓకే సరే, నేను అరేంజ్ చేస్తాలే. ఏంటి బాబు విశేషాలు? మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాబు? వాళ్ళైతే బాగానే ఉన్నారు. దానికి వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు అంకుల్. ఓ అవునా? ఇలా పెళ్లి సంబంధం ఒకటి ఉంది, చూడమంటే చూడటానికి వచ్చాను అంకుల్. వాళ్ళు అమెరికా నుంచి తర్వాత వచ్చి చూస్తానని చెప్పారు. ఏమే, అమ్మాయిని తీసుకురా. అక్కడ కూర్చో తల్లి. అమ్మాయిని బాగా చూసుకో బాబు. మీ పేరేంటో చెప్తారా? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్, అమ్మాయి నాకు బాగా నచ్చింది. మరి అమ్మా నాన్న సంగతి ఏంటి బాబు? నాకైతే అమ్మాయి నచ్చింది అంకుల్. మిగతా విషయాలు అమ్మా నాన్న వచ్చిన తర్వాత మాట్లాడదాం. సరేనా అంకుల్? సరే ఓకే వెళ్ళొస్తాను అంకుల్. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను. అలాగే. సరే అంకుల్, మీరు జాగ్రత్త వెళ్ళు బాబు. ఉంటానే. సరే ఓకే ఆంటీ, నమస్తే. ఏమంటావు తల్లి? సర్రా, ఇక్కడ కూర్చో. అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? నీకు నచ్చాడా? అబ్బాయి నీకు నచ్చాడామా? చెప్పరా, ఏమంటావు? హలో, ఎక్కడున్నావురా? మమ్మీని వచ్చేయి. రవి. మేడం బాగున్నారా? హాయ్ రవి, ఎలా ఉన్నావు? బాగున్నాను. కనిపించట్లేదు. అది కొంచెం పనులున్నాయండి. అంతా ఓకేనా?
ఏదో ఇలా ఉన్నా. బా అదేం లేదురా, షాపింగ్కి వెళ్ళాలి. ఆ, ఆ, మొన్నే తీసుకున్నాలే ఈ కారు కూడా. అదే. వీడేంటి మా అమ్మతో మాట్లాడుతున్నాడు? మమ్మీ! సరే ఉంటా. ఓయ్ ఏ, మా అమ్మతో నీకేం పని? ఏదో సరదాగా అనుకోకుండా మీట్ అయితే మాట్లాడుతున్నాను. అంతేనా? నా మీద రివెంజా? రివెంజ్ నీ మీద. చూడు బుజ్జి, నువ్వు ఎలక పిల్ల లాంటి దానివి. అందులో నీ ప్రేమ ఉంది కదా, చిన్న రవ్వలడ్డు లాంటిది. ఈ పాటి దానికి రివెంజ్. అబ్బో, పెద్ద డైలాగ్స్ ఎందుకు బొక్క? అయినా నాకు బుద్ధి ఉండాలి. సిన్సియర్గా ప్రేమించే మాలాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారే? ₹1,00,000 శాలరీ తెచ్చేవాడు నచ్చుతారు మీకు. అలా ఉంది. సరే గాని ఆ రోజు ఇంటికి తాళం వేస్తున్నప్పుడే అర్థమైందే నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావని. అందుకే కావాలని నాతో గొడవ పెట్టుకున్నావు నువ్వు. నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు. ఈ ఫినిషింగ్ ఏంటి నాకు? ఆంటీతో సరదాగా మాట్లాడితే నీ మీద రివెంజ్ అనుకున్నావా? నేను అలాంటి వాడినే అయితే గీతం కాలేజీలో మీ చెల్లి ఉంది కదా, దాన్ని ఎప్పుడో లైన్లో పెట్టేవాడిని. చెప్పు, నాకు తిక్కరేక నీకు రేగిందనుకో, ఉపేంద్ర సినిమాలో హీరోలాగా మీ అమ్మని నా పరిపెక్కిస్తా. రివెంజ్ అంటే అది. మూసుకొని పోవే, నీ ₹1,00,000 మొగుడు వెయిటింగ్ అక్కడ. డబ్బు కోసం పవిత్రమైన ప్రేమని వదిలేసుకుంటున్నా. ఒక మంచి ప్రేమికుడి ఆత్మాభిమాన్ని దెబ్బతీశారు కదా.